గోదావరి జిల్లాల్లో మనోళ్ళు యూట్యూబ్ వీడియోలు అయితే తీస్తారు కదండి, షార్ట్ ఫిల్మ్లు కూడా తీస్తారు కదా. లొకేషన్లకి ఎక్కడెక్కడో తిరుగుతారు కానండి, ఇలా దొంగరావుపాలెం సైడ్ వస్తే మంచి మంచి లొకేషన్లు ఉన్నాయండి. చూడడానికి మంచి పీస్ఫుల్గా ఉందండి. గోదావరమ్మ అలా వచ్చి మునిగి మళ్ళా నీరంతా వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత అలా నడుచుకుంటూ వెళ్తున్నామండి. దూరంగా మంచి లొకేషన్ కనపడిందండి. ఇక్కడ మన వాళ్ళు కనుక షూటింగులు తీస్తే మంచి మంచి రెస్పాన్స్ వస్తుందండి. మరి యూట్యూబ్లో మన వాళ్ళు షార్ట్ ఫిలిమ్స్కి ఈ లొకేషన్లో వచ్చి షూటింగ్స్ చేసుకోవచ్చండి. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మంచి పీస్ఫుల్గా మంచి లొకేషన్ ఉందండి. ఈ వీడియోని మీరు ఆఖరి వరకు చూస్తే కనుక మంచి లొకేషన్ ఒకటి కనబడుతుందండి. అయితే చుట్టుపక్కల పాములు ఎక్కువ ఉంటాయండి, మరి అది కొంచెం జాగ్రత్త పడాలండి, లేకపోతే కాటేసి వెళ్ళిపోద్దండి. మనం హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా చాలా దూరాలు ఉంటాయండి. వెంటనే వెళ్ళాలంటే కష్టం కదండి, బండి ఏమో ఇక్కడ వరకు రాదు. అదే ఇక్కడున్న పెద్ద ఇబ్బంది అండి. అలాగే వెళ్తూ ఉంటే అబ్బా మంచి మంచి పక్షులు, కొద్దిగా అప్పుడే తేరుకున్న నీరు, మంచి స్వచ్ఛమైన గాలి అండి. ఇగో చూస్తున్నారు కదా, మంచి లొకేషన్ అండి. అబ్బా చూసారా ఎంత మంచి లొకేషను. ఈ మధ్యకాలంలో